Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. yes right now నాతో పాటు అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు. ఉత్సవం అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను సార్. అంటే ఇది కంప్లీట్లీ ఉత్సవం అంటే లైక్ నాటకాలు బేస్డ్ మూవీ అని అంటున్నారు. సో మీకు నాటకాలకు ఉన్న రిలేషన్? అసలు నాలో రచన మొదలైందే రంగస్థలం వల్ల. నేను చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. అక్కడ మా వార్షికోత్సవాల్లో ఖచ్చితంగా ఒక పౌరాణిక నాటకం మా చేత వేయించేవారు. ఆ నాటకాలు వేస్తున్నప్పుడు, ఆ పాత్రలు వేస్తున్నప్పుడు చెప్తున్న డైలాగులు, పాడుతున్న పద్యాలను చూసి నాకు అనిపించింది, ఈ మాటలు చెప్పే వాళ్ళకంటే చెప్పించే వాళ్ళ కృషి ఎక్కువ కదా అని అప్పటి నుంచి రాయాలనిపించింది. అయితే మాటలు రాయాలా, పద్యాలు రాయాలా అనుకుంటున్న సమయంలో పద్యాలు అయితే తక్కువ మందికే అర్థం అవుతాయి, మాటలు అయితే అంత భావగర్భితంగా చెప్పడం కుదరదు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ప్రక్రియ పాట అని అనిపించి పాట రాయడం అప్పటి నుంచి ప్రారంభించాను అన్నమాట. సో ఇప్పుడు నాటకాలు అన్నవి అంతరించిపోతున్నాయి, అంటే లైక్ చాలా మందికి తెలియదు. సో అలాంటి టైంలోనే ఇప్పుడు రంగమార్తాండ వచ్చింది అండ్ ఇప్పుడు ఉత్సవం. జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా, ఎందుకంటే నాటకం అన్న ప్రక్రియ ఈ తరం పిల్లలకి, ముఖ్యంగా 10-12 సంవత్సరాల పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని వాళ్ళ పిల్లలకి చూపెట్టాలన్న ఉద్దేశంతో వరుస కట్టి మరీ ఈ సినిమాకి వస్తారనేది నా ఉద్దేశం. సినిమాకి వచ్చిన తర్వాత కేవలం నటుల జీవితాల్లో ఉన్న, రంగస్థల నటుల జీవితాల్లో ఉన్న భావోద్వేగాలే కాకుండా వాళ్ళ జీవితాల్లో ఉన్న వినోదాన్ని కూడా చూపెడతారు కాబట్టి 2.5 గంటలు ఆద్యంతం నవరసాలు ఈ తెర మీద ఒలుకుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఒక్క నిమిషం కూడా ఈ సినిమా నిరుత్సాహపరచదు. సో అంటే లైక్ పాటలు రాయడమే కాకుండా ఈ మధ్యన మీరు నటిస్తున్నారు కూడా కొన్ని సినిమాల్లో. సో అప్కమింగ్ కూడా కనిపిస్తారా? నటిస్తున్నారు ఏమైనా సినిమాల్లో? నటన ఎప్పుడూ నా వృత్తిగా నేను ఎంచుకోలేదు. నేను పాటలు రాసిన సినిమాల్లోనే వారు అనుకున్న పాత్రలకి నేను సరిపోతాను అనిపించి అడిగితే చేశాను తప్పితే భవిష్యత్తులో చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా పాటలు అయితే రాస్తూనే ఉంటాను. సో నాటక రంగంలో ఉన్న నటులకి మనకి ఆన్ స్క్రీన్ 70mm కనిపించే నటులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనకి ఒక కథని 3 రకాలుగా చూస్తున్నాం మనం. ఒకటి ఇంట్లో ఉన్న టీవీ సీరియల్స్లోను, థియేటర్లో ఉన్న సినిమాల్లోను, అలాగే రంగస్థలంలో ఉన్న నాటకాల్లోను. ఇక్కడ తేడా ఏంటంటే, మన జీవితం యొక్క పరిమాణం కంటే చిన్నగా ఉండేది టీవీ. మన ఇంటి గోడకి వేలాడే టీవీ మనకన్నా చిన్నగా ఉంటుంది. మన జీవితం యొక్క పరిమాణం కంటే పెద్దగా ఉండేది సినిమా. 70mmలో మనుషులు మనకన్నా చాలా పెద్దగా కనిపిస్తారు. కానీ మన జీవితం యొక్క పరిమాణంతో సరిసమానంగా ఉండేది నాటకమే. అందుకనే నాటకం, జీవితం ఒకటే. అంత ఔన్నత్యం ఉన్న నాటక రంగాన్ని మనం విస్మరించకుండా ఉండడానికి ఇలాంటి కృషి జరగాలనేది నా అభిప్రాయం. సో ఇందులో మీరు ఏ జానర్ ఆఫ్ పాటలు రాశారు? ఇందాక మాట్లాడుతూ ఒక పెళ్లి గురించి అండ్ అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే అందరికీ అట్రాక్ట్ అవుతుందా? ముఖ్యంగా మొదటి ముద్దు పాట యూత్కి ఎక్కువ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మ్యారేజెస్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ మాత్రం అందరికీ సర్వజనీనమైన పాట అని నేను భావిస్తున్నాను. సో సార్, దీంతో పాటు ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో అందులో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? సంక్రాంతిలో మీరు చూసి ఎంజాయ్ చేసిన సినిమా? హనుమాన్ సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి. నిజంగా రుధిరమణి అన్న కల్పితాన్ని నిజమా అన్నట్టుగా వారు తీసుకొచ్చిన తీరు చాలా అద్భుతంగా నచ్చింది. వజ్రాయుధంతో ఇంద్రుడు కొడితే పడిన రుధిరం సముద్రంలో పడి అది మణిగా మారింది అన్నది నమ్మడానికి చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. కల్పితమైనా కూడా దాన్ని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి కథ అంతా కూడా మంచి పట్టుతో సాగింది. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? అంటే ఉత్సవంతో పాటు ఇంకా ఈ ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు? తదుపరి 2 చిత్రాల్లోనూ నా పాటలు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ స్టార్ అని విజయ్ దేవరకొండ సినిమాలో ఉన్నాయండి. ఇప్పుడు తర్వాత ఉత్సవం ఎలాగో మీకు చెప్పొచ్చింది, అలా ఒక 11 సినిమాలు రాబోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. సో రాబోయే ప్రతి మూవీస్లో, అప్కమింగ్ చాలా మూవీస్లో నేను వర్క్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ కలుస్తున్నాం. ఇప్పటివరకు ఇంతే, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటివరకు టాటా బాబాయ్, సైనింగ్ ఆఫ్.